నమస్కారం, నా ఛానల్ మై లైఫ్ స్టైల్కు స్వాగతం. పూర్వ వీడియోలో కార్తీక మాస విశిష్టతను గురించి ఆచరణకు సంబంధించిన విషయాలు కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా మన జీవితానికి ఉన్న ప్రాముఖ్యతను చూశాం. అందులో భాగంగా కార్తీక మాసంలో పారాయణామృతం తరచుగా చెప్పబడే కథలు మనకు భక్తి, ధర్మం మరియు దైవానుభూతి కలిగిస్తాయి. ఈ రోజు 11వ రోజు పారాయణంలో ఉన్న యుద్ధ వర్ణనాన్ని మరియు కార్తీక మాసంలోని పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం. ఈ వర్ణన మనకు ధర్మబలం, విశ్వాసబలం ఎలా విజయానికి దారితీస్తుందో చూపిస్తుంది. మరి ఆలస్యం చెయ్యకుండా ఈ అధ్యాయాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. అత్రి మహర్షి చెప్తున్నాడు, అగస్త్య, సాధారణ దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమైన యుద్ధం మహాసమరంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలు, పదునైన బాణాలు, గుదియలు, ఇనుప కత్తులు, తాడికర్రలు, ఖడ్గాలు, ముసలు, శూలాలు, భల్లాతకాలు, తోమరాలు, కుంభాలు, కుటారాలు వంటి ఆయుధాలతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగు, జెండా, రథం కూలగొట్టాడు. ఆ తర్వాత ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. దీంతో కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెల్లోకి దిగాయి. రక్తం ధారలుగా కారుతుండగా తన వక్షస్థలంలో దిగిన బాణాలను పెరికితీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను. నీవు పంపిన బాణాలను నీకే తిరిగి పంపిస్తున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయునిపై ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట బిగించి ఆకర్ణాంతం లాగి కాంబోజరాజుపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతని గుండెల్లోకి దూసుకెళ్లి వీపు గుండా బయటకు వచ్చాయి. దాంతో కాంబోజరాజు అక్కడికక్కడే మూర్చిపోయాడు. దీంతో యుద్ధం మరింత భయంకరంగా మారింది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండేలుగా విడిపడిన కళేబరాలు ఎడాపెడా పడి ఉండగా క్షతగాత్రుల కళేబరాలతో కదనరంగం భయానకంగా మారింది. మృతవీరుల రక్తం వాగులుగా ప్రవహించింది. ఆ భీకర సంగ్రామంలో అధర్మికి చెందిన పురంజయుని బలం క్రమంగా క్షీణించింది. అదే సమయంలో కురుజాతి వీరులు మరింత ఉత్సాహంతో యుద్ధం చేశారు. తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురానికి చేరి ఆనాటి శత్రువుల విజయానికి వేదనతో మూలిగిపోతున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు ఇలా చెప్పాడు, మహారాజా, శత్రువులైన ఆ వీరసేనను గెలవాలన్న కోరిక నిజంగా మీలో బలంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తితో విష్ణువును సేవించడమే మార్గం. ఇవాళ కార్తీక పూర్ణిమ, కృత్తికా నక్షత్రం యుక్తమైన వేళ, చంద్రుడు షోడశ కళాశోభతో ప్రకాశిస్తున్న ఈ పవిత్ర సమయాన్ని వదులుకోకూడదు. ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించండి. గోవింద, నారాయణ వంటి నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడండి. ఆ పాటలతో పరవశుడై హరిముందు నాట్యమాడండి. ఇలా చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభించి మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని విష్ణువు సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరికైనా సాధ్యమైనది కాదు. భూపతి, నీ ఓటమికి కారణం నీ సైన్యబలం లేకపోవడం కాదు, నీ శరీర బలం తక్కువ కావడమూ కాదు, నీ అధర్మవర్తనమే కారణం. అధర్మం మితిమీరినప్పుడు ధర్మఫలం తగ్గిపోతుంది, దైవబలం నశిస్తుంది. కాబట్టి మహారాజా, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించండి. కార్తీక వ్రతాన్ని ఆచరించండి. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు అందరికీ కలుగుతాయి. నా మాటలను విశ్వసించండి. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు, అగస్త్య, సుశీలుడి బోధతో పురంజయుడు వెంటనే విష్ణు ఆలయానికి వెళ్లి వివిధ ఫల, పుష్ప, పత్రాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించాడు. ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నాట్యం చేశాడు. బంగారంతో విష్ణు ప్రతిమను తయారు చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి భక్తితో విష్ణుమూర్తిని ఆరాధించాడు. ఆ రాత్రంతా విష్ణు సేవలో పరవశుడై విలీనమైన పురంజయుడు మరుసటి రోజు ఉదయాన్నే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగానికి చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఈ ధనుష్టంకారం వినగానే కాంబోజ,
కురుజాది బలగాలు పురంజయుడిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. వజ్రాల వంటి కత్తులతో, పిడుగుల వంటి బాణాలతో, అమిత వేగవంతమైన గుర్రాలతో, ఐరావత వంటి ఏనుగులతో, అన్యోన్య జయకాంక్షతో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులతో క్రమంగా యుద్ధం భీకరరూపం దాల్చింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన విష్ణుమూర్తి అతనికి దైవబలాన్ని తోడుగా చేసినందువల్ల యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ క్రమంగా హీనమయ్యాయి. కాంబోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథాలు, వైరికూటమి యొక్క పదాతి బలగాలు దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణ్భీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. చివరికి విష్ణుని అనుగ్రహంతో విజయం సాధించిన పురంజయుడు అయోధ్య నగరానికి తిరిగి ప్రవేశించాడు. విష్ణువుతో అనుబంధం, ధర్మంలో నిబద్ధత. విష్ణువు అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. ప్రతి దేనికి దైవబలమే ప్రధానమని గుర్తించాలి. దైవబలం అందుకోవడంలో ధర్మాచరణ అత్యంత ముఖ్యమైనది. ఆ ధర్మాచరణలో ప్రథమమైనది కార్తీక వ్రత ధర్మం. కార్తీక వ్రతం ద్వారా శ్రీహరిని సేవించిన వారిని దుఃఖాలు కూడా చిటికెలోనే వదిలివెళతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టసాధ్యం. అంతేకాక కార్తీక వ్రతాచరణకు సన్నద్ధత, శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరు ఈ కార్తీక వ్రతం ఆచరిస్తారో వారు ఎంత చిన్న జాతికి చెందినవారైనా వైష్ణవోత్వములో పరిగణించబడతారు. వేదవిధులు అయిన బ్రాహ్మణులకైనా హరిభక్తి లేకపోతే వారు కర్మచండాలులనే భావించాలి. వేదవిద్యలో నిష్ణాతుడై, హరిభక్తుడై కార్తీక వ్రతాన్ని ఆచరించేవారిలో సాక్షాత్తూ విష్ణువు నివసిస్తాడని చెప్పబడింది. ఏ జాతికి చెందినవారైనా సరే ఈ భవసాగరానికి చెరిపడి శ్రేయోగతిని పొందాలంటే శ్రీహరిని అర్చించడమే మార్గమని గుర్తించు. అగస్త్యుడు అత్రి మహర్షిని ఇలా అడిగాడు: హే మునీంద్ర, భగవత్ కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు. అందుకు అత్రి మహర్షి ఇలా చెప్పాడు: విష్ణు కృపా అనుగ్రహంతో విజయం సాధించిన పురంజయుడు తన అయోధ్యలో ఇంద్రునివలే గొప్ప వైభవంతో వెలిగాడు. గతంలోని దుష్టభావాలను విడిచి సత్యశౌచాలను పాటిస్తూ నిత్యధర్మాచరణలో నిమగ్నుడై దానశీలతను అలవరుచుకుని యజ్ఞయాగాది కార్యాలను నిర్వహిస్తూ తన జీవితం గడిపాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వ్రతాన్ని అత్యంత భక్తిప్రపత్తులతో ఆచరించడం వలన అతడు విగత కల్షుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాలను జయించి పరమ వైష్ణవుడై మారిపోయాడు. పురంజయుడు నిరంతరం శ్రీహరి పూజను ప్రేమిస్తూ విష్ణువును పూజించే అనేక తీర్థక్షేత్రాల గురించి తెలుసుకోవడం, ఆ దేవాలయాలను సందర్శించడం వంటి తపనతో జీవించాడు. హరిసేవలో పరవశుడై జీవితంలో ఉన్నత గమ్యం ఏమిటో తెలుసుకోవాలనే అభిలాషతో దారిలో సాగుతూ ఉండేవాడు. ఒకనాడు పురంజయుడికి ఆకాశవాణి ద్వారా ఈ విధంగా సందేశం అందింది: పురంజయ, కావేరీ తీరాన శ్రీరంగ క్షేత్రం ఉంది. అక్కడ వెలసిన శ్రీరంగనాథుడనే పేరు పొందిన విష్ణుమూర్తిని కార్తీక మాసంలో భక్తిప్రపత్తులతో అర్చించు. అలా చేస్తే జననమరణ చక్రం నుంచి కడతేరుతావు. ఆ ఆదేశానుసారం పురంజయుడు తన రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత బలగం తోడుగా తీసుకుని అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ శ్రీహరిని పూజిస్తూ సాగాడు. చివరికి కావేరీ నది మధ్యలో స్థితమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగం చేరుకున్నాడు. శ్రీరంగంలో కార్తీక మాసమంతా కావేరీ నదిలో పుణ్యస్నానాలు చేస్తూ ప్రత్యేక పూజలు, దీపారాధనలు, నామస్మరణలు నిర్వహించాడు. అతని భక్తి ప్రవాహాన్ని చూసి దేవతలు సైతం ఆనందించారు. కార్తీక మాసం పూర్తయిన అనంతరం విష్ణుమూర్తి అనుగ్రహంతో పురంజయుడు ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు. అతని ఆత్మ విష్ణువు సన్నిధిలో వైకుంఠం చేరింది. వేదాలు, శాస్త్రాలు చెప్పినంత గొప్పతనము, గోప్యతా మహత్తనము కలిగిన కార్తీక వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆచరించే వారి పాపాలు నశించి వారు వైకుంఠపదం పొందుతారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. శ్రీరంగంలో రంగనాథుడిని సేవించుచూ ప్రతిక్షణము కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినామస్మరణతో జపదానాదులను నిర్వహిస్తూ విద్యుక్తమైన ధర్మాచరణలతో కార్తీకమాస వ్రతాన్ని పూర్తి చేశాడు. ఆపై అయోధ్యకు తిరిగి చేరుకున్నాడు. అతడు ధర్మాచరణం వలన సత్పుత్రపౌత్రాదులను పొంది కొంతకాలం సర్వభోగాలను వదిలి భార్యతో కలిసి వానప్రస్థమును స్వీకరించాడు. తన చివరి కాలం అంతటినీ కార్తీక వ్రతాచరణలు, విష్ణు సేవలతో గడిపి ఆ పుణ్యప్రభావం వలన అంత్యంలో వైకుంఠపదానికి చేరుకున్నాడు. ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యంలో ఏకవింశోధ్యాయ, ద్వావింశోధ్యాయ, త్రయోవింశోధ్యాయ 21, 22, 23 అధ్యాయాలు 11వ ఏకాదశ దిన నాటి పారాయణం సమాప్తం. ఇదే 11వ రోజు పారాయణంలో చెప్పబడిన యుద్ధ వర్ణనానికి సంబంధించిన విశేషాలు.
పురంజయుడి పాత్ర ద్వారా మనం ధర్మబలం మరియు దైవబలం కలయికతో ఎలా సాధన చేయాలో తెలుసుకున్నాం. కార్తీక మాస మహాత్మ్యం మనకు జీవనమార్గాన్ని చూపుతుంది. మరుసటి వీడియోలో ఈ కథకు సంబంధించిన తదుపరి భాగాన్ని, అంటే పురంజయుడి మోక్షప్రాప్తిని విశదపరుస్తాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై లైఫ్ స్టైల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. జై శ్రీహరి.